హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. తెలుగు మిత్రులందరికీ స్వాగతం. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే వీఆర్ అట్ ది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. అయితే 2023 అనేది స్టాక్ మార్కెట్కి సంబంధించి మాత్రం ఇట్స్ ఎ గుడ్ ఇయర్, ఏ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్ ఫర్ స్టాక్ మార్కెట్ పీపుల్. అయితే మరి 2023 డిసెంబరు 20 తారీఖు దాటిన 20 తారీఖు తారీఖు కూడా మార్కెట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కదా. మరి ఈ ట్రెండ్ ఇయర్ ఎండ్ వరకు కంటిన్యూ అవుతుందా? కనీసం 23 వరకు, 24 పోనే, 24లో జనవరి ఆ తర్వాత తగ్గితే తగ్గనే, అది వేరే సంగతి. కనీసం 23 వరకు సస్టైన్ అవుతుందా మార్కెట్ లేదా అనేది ఒక ఇష్యూ. రెండవది ఏంటంటే మార్కెట్ ఏ స్టేజ్లో ఉంది, ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది ఈ అప్ ట్రెండ్, దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. అయితే ముందుగా ఏంటంటే లెట్ us see వీక్లీ ట్రెండ్ చూద్దాం. ఫస్ట్ వీక్లీ ట్రెండ్ చూసిన తర్వాత ఇంపార్టెంట్ మెయిన్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి నిఫ్టీ 50 స్టాక్స్ ఏమంటున్నాయో చూద్దాం. దాన్ని బట్టి లెట్స్ ఫార్మ్ ఎన్ ఒపీనియన్. మన ఒపీనియనే ఫామ్ చేయగలం తప్ప ప్రెడిక్ట్ చేయలేము. సో ఫస్ట్ చూడండి, ఈ వారం వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ విల్ కమ్ టు నో. చూడండి, మీకు 1, 2, 3, 4, 5, 6, 7 లాస్ట్ 3 వీక్స్ చూడండి. లాస్ట్ ఈ రెడ్ క్యాండిల్ జరిగిపోయిన ఈ వారం వదిలేస్తే అంతకుముందు వచ్చినటువంటి 3 వారాలు చూడండి. ఈ జరిగిన వారం కాక అంత క్రితం వారం అయితే హైయెస్ట్ గెయిన్స్ అంటే చూడండి, ఇక్కడ 20,900 నుంచి 21,500 ఇంకా పైకే వెళ్ళింది అనుకోండి. సో 600 పాయింట్లు జస్ట్ ఒక వారంలో. అయితే ఈ వారం, ఈ గడిచిన వారం, ఇప్పుడు లేటెస్ట్ కరెంటు వీక్ ఏం జరిగింది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డోజీ ఫార్మేషన్. యాక్చువల్గా ఇది డోజీ కిందే లెక్క. అంటే ఇన్ని వారాలు, 4 + 3 7 వారాలు చూడండి. చూస్తున్నారు కదా మీరు, యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. 7 వారాలు కన్సిస్టెంట్గా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు 7 వారాలు ఏకంగా పెరిగినటువంటి మార్కెట్ 8వ వారం వచ్చేటప్పటికి డోజీ ఫార్మేషన్ వచ్చింది. ఇది వీక్లీ చార్టు మీరు చూశారు కదా. డోజీ ఫార్మేషన్ అంటే ఏంటంటే, డోజీలో చాలా రకాలు ఉన్నాయి. అంటే బేసిక్గా డోజీ అంటే ఏంటంటే స్టార్ రావచ్చు, లేకపోతే ఈ బాడీ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, తర్వాత ఒక్కోసారి ఈ విక్కు ఇది ఎక్కువ పొడవు ఉండొచ్చు, ఒక్కోసారి ఇది ఎక్కువ పొడవు ఉండొచ్చు, హ్యామర్ టైప్ ఉండొచ్చు. హ్యామర్ అంటే సుత్తి. ఇట్లా రకరకాల ఫార్మేషన్స్ ఉండొచ్చు. అయితే డోజీలో ఇది డోజీ కిందే లెక్క. ఎందుకంటే బాడీ ఆఫ్ ది క్యాండిల్, ఈ బాడీ ఉంది కదా, ఈ క్యాండిల్ కంటే ఈ విక్కు పైన కింద విక్కు ఎక్కువగా ఉంటే 2 times 3 times అలా ఉంటే దాన్ని మనం డోజీగానే తీసుకుంటాం. ఇప్పుడు ఇది డోజీ ఫార్మేషన్ వచ్చింది. డోజీ ఫార్మేషన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు అంటే చూడండి, ఈ విక్కు పొడవు ఎక్కువ ఉంది, ఈ విక్కు పొడవు తక్కువ ఉంది. సిలువలాగా. అయితే దీని జనరల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, తగ్గటానికి ఇక్కడి వరకు తగ్గింది, కానీ ఇక్కడి నుంచి బయింగ్ సపోర్ట్ రావటం మూలన ఇక్కడికి వెళ్ళి క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది. ఓపెనింగ్ ఇక్కడైంది, అక్కడి నుంచి పడిపోయింది ఇక్కడ దాకా, కానీ ఇక్కడి నుంచి మళ్ళీ బయింగ్ సపోర్ట్ రావటం వలన ఇక్కడ క్లోజ్ అయింది. అంటే
మార్కెట్లో బయింగ్ సపోర్ట్ ఉంది. ఇంత వేగిరం ఇంత తొందరగా పడిపోనివ్వరు. దట్ ఈస్ ఇంటర్ప్రిటేషన్. సెకండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే డోజీ ఫార్మేషన్ వచ్చినప్పుడు డోంట్ నో అంటే ఏం చెప్తుందంటే ఈ చార్టు, ఐ డోంట్ నో వెదర్ ది మార్కెట్ గోస్ అప్ ఆర్ కమ్స్ డౌన్. ఇట్ మే ఈవెన్ మూవ్ ఇన్ ఏ రేంజ్లో కూడా మూవ్ అవ్వచ్చు, పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు. అసలు ఇప్పుడు నేను చెప్పలేనండి, నాకేం అర్థం కావట్లేదండి అని చెప్తుంది డోజీ. సెకండ్ ఇంటర్ప్రిటేషన్. థర్డ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఏకధాటిగా మీరు ఒకసారి చూడండి, నేను మాట్లాడుతున్నది మీకు వినపడుతుంది కదా, ఇది చూస్తూ ఉండండి, నేను మాట్లాడేది వినండి. ఏకంగా 1, 2, 3, 4 కాకుండా 7 వారాలు ఏకధాటిగా పెరిగింది. అలిసిపోదా? ఎక్కి మెట్లు ఎక్కినట్టు ఎక్కుతూ ఉంటే ఎక్కి అలిసిపోదా? దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్. అది ఓవర్బాట్, ఒక రకంగా కొంచెం స్లైట్గా ఓవర్బాట్ జోన్లోకి వచ్చింది, స్లైట్గానే. దానివల్ల ఏమైంది, 8వ వారం వచ్చేటప్పటికి ఇంకా నేను మెట్లు ఎక్కలేనని ఆయాసపడి కొంచెం దిగొచ్చింది. అంటే ప్రీవియస్ వీక్ కంటే ఈ వీక్ కొద్దిగా తక్కువలోనే క్లోజ్ అయింది. అంటే 350 అనుకోండి, 21,350 రేంజ్కి క్లోజ్ అయింది. బట్ యాక్చువల్గా దీని హై తీసుకుంటే వీక్లీ చార్ట్ ప్రకారం 500 పైచులకే, 21,500 పైనే, 500 ప్లస్. ఇది అసలు ఈ వీక్లో హైట్ తీసుకుంటే చాలా ఎక్కువ ఉందనుకోండి, 21,000. సరే, 21,500, 21,600 అట్లా తీసుకోండి. అంటే క్రిందటి వారం కంటే, అంటే గడిచిన వారం కంటే ఈ వారం కొంచెం కరెక్షన్ వచ్చింది, అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అయితే థర్డ్ ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే అప్ ట్రెండ్, మార్కెట్ పెరుగుతూ ఒక డోజీ ఫార్మేషన్ వస్తే అంటే అది డౌట్ఫుల్ అని అర్థం. డౌట్ఫుల్ అంటే మూడో ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే చూడండి, 7 వారాలు పెరిగి డోజీ ఫార్మేషన్ వచ్చింది. దీని ఇంటర్ప్రిటేషన్ ఇంకోలా ఎలా చెప్పొచ్చు అంటే అప్ ట్రెండ్లోకి వెళ్ళిన తర్వాత టాప్ లెవెల్లో డోజీ వస్తే అక్కడి నుంచి ట్రెండ్ మారుతుంది అని అర్థం. అయితే అదే డోజీ గ్యాప్ అప్ అయితే మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని అర్థం. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇక్కడ నుంచి గ్యాప్ అప్ పైకి వెళ్ళి డోజీ ఫార్మేషన్ వస్తే, గ్యాప్ అప్ అయ్యి డోజీ ఫార్మేషన్ అయితే ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అని. ఎందుకంటే పైకి వెళ్ళి డోజీ వచ్చింది, ఇక్కడ పైకి వెళ్ళి రాలా, కొద్దిగా స్లైట్గా కిందకు వచ్చి డోజీ వచ్చింది. అదే స్టార్ అయితే ప్లస్ సైన్ అనుకోండి, స్టార్ కూడా కాదు, ప్లస్ సైనో లేకపోతే స్టార్ లాగా ఉండుంటే కొంచెం ఎక్కువ కన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకొంచెం ట్రెండ్ రివర్సల్ అని. ఇక్కడ ట్రెండ్ రివర్సల్ అనే ఈ థర్డ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ట్రెండ్ రివర్సల్ రావచ్చు అని. అయితే ఇమీడియట్గా వస్తుందని చెప్పడం లేదు, ఇది ఇమీడియట్గా రాకపోవచ్చు, కానీ ట్రెండ్ రివర్సల్కి నాంది పలుకుతున్నది అనేది మూడో ఇంటర్ప్రిటేషన్. నాలుగో ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇక్కడిక్కడే కొంచెం అక్కడే భుక్తాయాసం తీర్చుకుని అక్కడక్కడే రేంజ్ బౌండ్లో వెళుతూ ఆ తర్వాత డిసైడ్ చేసుకుంటుంది. ఆ డిసైడ్ చేసుకోవడం అంటే అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళుతుంది అని. ఈ ప్రాబబిలిటీ కొంచెం తక్కువే, అది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది, ఇయర్ ఎండ్కి తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ అంటే ఇంకో వారం వచ్చేటప్పటికి మనకి 30వ తారీఖు వచ్చేస్తుంది. అంటే December 30 అంటే హీటప్ అయిపోతుంది కదా, దేశం అంతా ప్రపంచం అంతా సంవత్సరం వెళ్ళిపోతుందని ఆ సందర్భాల్లో తెలుస్తుంది. బట్ ఈ కమింగ్ వీక్ ఇది పొజిషను. అయితే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈ వారం వచ్చిన రెడ్ క్యాండిల్ ప్రీవియస్ లో వచ్చినటువంటి వైట్ క్యాండిల్ కంటే కొంచెం తక్కువగా ఉంది, సన్నగా ఉంది, కానీ
దిగువనే క్లోజ్ అయింది, అంటే కన్సిడరబ్లీ లో. చెప్పాలంటే మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. మీరు చూడండి, ఇప్పుడు ఇది 48,000 దాటినటువంటి బ్యాంక్ నిఫ్టీ అక్కడ నిలదొక్కోలేక పడిపోయింది కదా, 48,200 చిల్లర, ఇది వీక్లీ చార్ట్లో. అయితే దాదాపు అక్కడే ఓపెన్ అయ్యి కొద్దిగా దిగువన ఓపెన్ అయ్యింది అనుకోండి, 48,000 రేంజ్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిందంటే వీక్లీ చార్ట్ ప్రకారం 47,000 దాకా వచ్చింది. 47,000 అంటే 1000 పాయింట్లు పైనే. కానీ అక్కడి నుంచి మళ్ళీ కొద్దిగా రికవర్ అయ్యింది. ఎక్కడికి వచ్చిందంటే 47,000 చిల్లర, 47,500 వేసుకోండి. అంటే 47,000 నుంచి 47,500కి రికవర్ అయింది. బట్ ప్రీవియస్ ఈ వారం క్లోజింగు గత వారం క్లోజింగ్తో పోలిస్తే చాలా చాలా అంటే తక్కువే, గట్టిగా అంటే ఒక 500 పాయింట్లు నష్టపోయిందని చెప్పచ్చు. నిఫ్టీ అంత నష్టపోలేదు, 350 250 అంటే 200. నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోతే ఇది 500 పాయింట్లు నష్టపోయింది. అంటే ప్రపోర్షనేట్గా తీసుకున్నట్లయితే నిఫ్టీ కంటే కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ నష్టపోయింది. ఇది రికవర్ అయిపోతాయి కొంచెం, ఒకసారి ఇది ఎక్కువ పెరుగుతుంది, ఒకసారి అది ఎక్కువ పెరుగుతుంది, ఇవేం పర్వాలేదు. దే మూవ్ ఇన్ ట్యాండమ్, పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. ఓకే, ఎందుకంటే ఇవి కేవలం బ్యాంకుల్ని సూచించే సూచి, అదేమో టోటల్గా అన్నీ ఇంక్లూడింగ్ బ్యాంక్స్. 50 షేర్లు అది, ఇదేమో తక్కువే కదా, 15-16 షేర్లే కదా, 15 అయినా ఉన్నాయి సుమారుగా, అట్లా దగ్గరలో ఉన్నాయి. సో దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లు బుల్లిష్గానే, అంటే యాక్టివ్ బుల్లిష్గానే ఉన్నాయి. ఇంకా సెల్లింగ్ సిగ్నల్ అయితే లేదు, బట్ సెల్ సిగ్నల్ రావచ్చు. ఏడిఎక్స్ తీసుకుంటే ఇప్పటికీ ఆర్ఎస్ఐ బుల్ జోన్లోనే ఉంది. ఏడిఎక్స్ తీసుకుంటే మాత్రం ఏడిఎక్స్ స్ట్రాంగ్గా లేదు, స్ట్రాంగ్ ట్రెండ్ లేదు. అప్ ట్రెండ్ ఉంది, స్ట్రాంగ్ ట్రెండ్ లేదు. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏడిఎక్స్ ఏం సూచిస్తున్నదంటే యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్, ఇది 21 దగ్గర ఉంది. అంటే వీక్ అని చెప్పక్కర్లేదు, కానీ మరి వీక్ కాదు, కానీ 25 అండ్ అబవ్ ఉంటే స్ట్రాంగ్ అని వద్దాం. 25 నుంచి అంత పైన ఉంటే అంత స్ట్రాంగ్ అని. అంటే యావరేజ్కి కొద్దిగా దిగువనే ఉంది. అయితే పాజిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్ మాత్రం ఇది 38-39 రేంజ్లో ఉంది. ఇది వీక్లీ నేను చెప్తున్నాను, వీక్ టు వీక్ తీసుకుంటాం కదా, 39 అంటే 40 వేసుకోండి పర్వాలేదు. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు వెళ్తావా, వెళ్ళి చూద్దాం, నేను వస్తాను, నేను కొంచెం తలమర్దన చేయించుకోవాలి, ఒళ్ళు నొప్పులుగా ఉంది, చూస్తాలే, సరే వస్తాలే, చూస్తాలే, నువ్వు వెళ్ళు ముందు అని చెప్పినట్టు అనమాట. అంటే మార్కెట్ పాజిటివ్గా ఉంది కానీ స్ట్రాంగ్గా లేదు. ఏడిఎక్స్ కిందే ఉంది. ఏడిఎక్స్ నెగిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్కి దగ్గరగా ఉంది, అంతేగాని పాజిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్కి దగ్గరగా లేదు. అంటే ఏ ఈజ్ విత్ ఎక్స్ అండ్ వై, నాట్ విత్ వై. ఇట్లా తీసుకుందాం, లేకపోతే ఎక్స్ వై. ఇది నెగిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్, ఇది పాజిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్. ఇది యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. ఈ యావరేజ్ యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ అనేది నెగిటివ్ దానికి దగ్గరగా ఉంది, పాజిటివ్ దానికి దూరంగా ఉంది. అంటే ఏంటి, నువ్వు బాగానే పరిగెట్టలే, కానీ నేను నీతో పాటు పరిగెట్టలేను, చూస్తాను, నిదానంగా ఆలోచిస్తాను అని. దీనికి దగ్గరగా నెగిటివ్ దాంతో
దగ్గరగా ఉంది కానీ పాజిటివ్ దానికి దగ్గరగా లేదు. పాజిటివ్ ఎక్కడో పైనే ఉంది, పైకి ఎక్కిపోయింది, కానీ ఇది నేను ఎక్కలేను చూస్తాను అని అంటున్నది. అంటే దీని అర్థం ట్రెండ్ స్ట్రాంగ్గా లేదు, మార్కెట్ పాజిటివ్గా ఉంది. మార్కెట్ పాజిటివ్గా ఉంది అనడానికి ఏంటంటే ఇండికేషన్స్ ఎంఏసిడి కూడా ఇప్పటికీ పాజిటివ్గానే ఉంది. కొంచెం లేట్గా చెప్తుందిలేండి ఆ విషయం. ఎంఏసిడి నత్తనడక. ఆర్ఎస్ఐ పాజిటివ్గా ఉంది, దాన్ని తీసుకున్నాం ఎందుకంటే ఫ్రంట్ ఎండ్. ఆర్ఎస్ఐ పాజిటివ్గా ఉంది. మార్కెట్లు బాగానే చూస్తే బాగానే ఉన్నాయి. ఏదో ఈ వారం కొద్దిగా తగ్గింది కానీ చిన్న కరెక్షన్, బాగా పెరిగింది కాబట్టి కొద్ది చిన్న కరెక్షన్ వచ్చింది. క్వైట్ న్యాచురల్. ఎనలిస్టులు అంటూ ఏంటంటే బాగా పెరిగినప్పుడు ఆ మాత్రం తగ్గదా, ఆ మాత్రం కరెక్షన్స్ రావా, చిన్నవి. పైగా నిరాఘాటంగా 5-6 వారాలు, నిఫ్టీ అయితే 7 వారాలు వరుసనే. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే మధ్యలో ఒకసారి ఏదో ఇబ్బంది పడింది కానీ నిఫ్టీ అసలు ఇబ్బంది పడలా. అంటే దీని నుంచి మన కంక్లూషన్స్ ఏం డ్రా చేయాలంటే మార్కెట్ ఇప్పటికీ బుల్లిష్గానే ఉంది. ఎందుకని సెల్ సిగ్నల్ లేదు కదా. ఒకరోజు తగ్గింది, కొంచెం గట్టిగానే తగ్గింది, మళ్ళీ అది రికవర్ అవుతున్నది. మరొకసారి తగ్గింది అనుకోండి కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. మరొకసారి కొద్దిగా ఎక్కువ పాయింట్లలో తగ్గింది అనుకోండి, 100-150 పాయింట్లు తగ్గితే ఏం కాదు, -1% ఏమి కాదండి. -1% అంటే ఎంత? 200 పాయింట్లు. 200, 250, 210 అట్లాగా 200 పాయింట్లకి పైనే, 200 పాయింట్లకి పైన తగ్గితే ఏదైనా ఒకరోజు కొంచెం మనం అనుమానించాల్సిందే, ఆలోచనలో పడవలసిన విషయం. ఈ లోగా అయితే ఏం పర్వాలేదు, అదొకటి. తర్వాత కొద్దిగా తగ్గుతుంటే కొద్దిగా పెరుగుతుంటే అక్కడ రేంజ్లోకి వెళ్ళిపోయింది, ఇది కన్సాలిడేషన్ మోడ్లోకి వచ్చేస్తున్నది. ఇప్పుడప్పుడే డిసైడ్ చేసుకోవటం లేదు. పైకి ఎక్కిపోయింది కానీ అక్కడ డిసైడ్ చేసుకోలేకపోతుంది. ఆ ఇంటర్ప్రిటేషన్ తీసుకోవాలి. అయితే ఇంకొకటి ఏంటంటే ట్రెండ్ ప్రకారం చెప్పాలంటే మీకు 21,570, 550, పోనీ 560 ఇట్లా తీసుకోండి. ఇది దాటి పైకి వెళ్ళినప్పుడు మాత్రమే దిస్ షోస్ స్ట్రెంగ్త్. ప్రస్తుతం అయితే స్ట్రెంగ్త్ లేదు. ఎందుకని? దీనికి సపోర్టు ఏడిఎక్స్, యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్ సపోర్ట్ చేయటంలా, అది దిగువనుంది. తను ఒంటరి పోరాటం చేస్తున్నది. అంటే పాజిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్ ఒంటరి పోరాటం చేస్తున్నది, ఎగువనుంది, అంటే బుల్లిష్గా ఉంది, కానీ దానికి సపోర్ట్ లేదు. కాబట్టి ఈ సపోర్టు ఇంకా వీకెండ్ చేస్తే, సపోర్ట్ లేకపోవటం వల్ల ఇది పడిపోతే మనం చూసుకోవాల్సింది ఏంటంటే -1% పడిందా ఎప్పుడైనా? మొన్న అయితే 350 పాయింట్ల పైన తగ్గింది ఒకరోజు. అలా మరొకసారి ఎప్పుడైనా తగ్గిందనుకోండి. సో రిమెంబర్, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్ ట్రెండ్ ఈజ్ అండర్ స్ట్రెస్. ఇట్ ఈజ్ అండర్ స్ట్రెస్. కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. అలా కాకుండా కొద్దిగా రేంజ్లో వెళ్తూ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. ఈ ఇంటర్ప్రిటేషన్ మాత్రమే తీసుకోగలం మనం. అయితే ఇప్పుడున్న ఆన్ రికార్డు, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం తీసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ ఆర్ బుల్లిష్. బుల్లిష్ ఏంటి? వెరీ బుల్లిష్. మీకు ఎక్సెప్ట్ హాంకాంగ్ అండ్ చైనా, ప్రపంచం అంతా బుల్లిష్గానే ఉంది. ఇంకేం కావాలి? అంటే నెక్స్ట్ ఇయర్ తగ్గటం మొదలు పెడుతుంది, ప్రాఫిట్ బుకింగ్ వస్తుందండి అంటే దట్ ఐ డోంట్ నో. ఇక్కడ ఏంటంటే బ్యాంకు రేట్లు ఇంకా పెరగవు ప్రపంచవ్యాప్తంగా, ఇంకా తగ్గించడం గురించి ఆలోచిస్తున్నాము అనే పరిస్థితి వచ్చింది కదా. అమెరికా నుంచి వచ్చింది సిగ్నల్, యూరోప్ నుంచి వచ్చింది, రేపు ఆర్బీఐ వారు కూడా బహుశా అలాంటి సిగ్నల్ ఇస్తారు. సో ద బెస్ట్ ఈజ్ స్టిల్ టు కమ్. ఎట్ టు కమ్ అంటే కంటే కూడా ద బెస్ట్ ఈజ్ స్టిల్ టు కమ్. ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఒకసారి డిస్కౌంట్ అయిపోయిన తర్వాత అక్కడ ఇంకా ఫర్దర్ పాజిటివ్ పాయింట్స్ లేనప్పుడు అక్కడి నుంచి సెల్లింగ్ మొదలవుతుంది. సామాన్య మానవుడు, సాధారణమైన ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తాడు? ఇదేంటి ఆర్బీఐ ఇంత మంచి డెసిషన్ ఇచ్చింది, మార్కెట్ పడుతున్నదేంటి అని అబ్బురపడతాడు, విస్తుపోతాడు. బాబు, ఈ రోజు కోసమే ఎదురు చూసి ఇప్పటివరకు బిగబట్టు కూర్చున్నాము, ఆర్బీఐ కూడా చెప్పేసింది కదా ఇంక మా రేట్లు పెంచవండి, ఆలోచిస్తున్నాం తగ్గించడం కోసమని మార్కెట్ చెప్పింది అనుకోండి. అలా చెప్తుందనే దానికోసం ఆగాము,
ఇంకా అది కూడా ఆ ఫ్యాక్టర్ కూడా డిస్కౌంట్ అయిపోయిన తర్వాత ఇంకెందుకు, ఇంకా నెక్స్ట్ ఇంకేమీ లేవు, కనిపించడం లేదు. నెక్స్ట్ బడ్జెటే, జనవరి అయిపోతూనే బడ్జెట్ వచ్చేస్తుంది. అప్పుడు బడ్జెట్ని ఎలా ఉండబోతుందని డిస్కౌంట్ చేయడం మొదలు పెడుతుంది మార్కెట్. బడ్జెట్ని ఒక పక్క, ఇంకో పక్కన రాబోయే ఎన్నికలని ఒక పక్క డిస్కౌంట్ చేయటం. బట్ ప్రాక్టికల్గా ఏంటంటే ఈ మధ్యన వచ్చిన ర్యాలీ ఏమి ఇండికేషన్ ఇస్తున్నదంటే రాబోయే ఎన్నికలు ఎలా ఉంటాయి అనే దాని విషయంలో క్లారిటీ మార్కెట్కి వచ్చినట్టుంది. ఏంటి, మళ్ళీ రూలింగ్ పార్టీయే మళ్ళీ పవర్లోకి వస్తుందని, కాంగ్రెస్కి అపోజిషన్ స్ట్రాంగ్గా లేదని, ఇదే పార్టీ కొనసాగితే మార్కెట్లకు బాగానే ఉంటుంది, పాలసీస్ పాజిటివ్గానే బాగానే ఉంటాయి అనే ఎక్స్పెక్టేషన్తో కదా పెంచారు. కాబట్టి మోస్ట్లీ జనరల్ ఎలక్షన్స్ దాదాపు డిస్కౌంట్ అయిపోయినట్టే, ఇంకా ఒక్క బడ్జెటే మిగిలింది. కొద్దిగా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మరి ప్రభుత్వ వర్గాలు ఏమైనా కొంచెం అడ్వర్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటటువంటి పాలసీస్ ఏమైనా కొంచెం చేస్తే, బడ్జెట్లో వేస్తే అక్కడ మళ్ళీ సెల్లింగ్ వచ్చేయచ్చు. కాబట్టి జనవరి టు ఫిబ్రవరి సో వీ కీప్ ద ఫింగర్స్ క్రాస్డ్, ఏమీ చెప్పలేము. బట్ బడ్జెట్నే మాత్రమే డిస్కౌంట్ చేయడానికి, బడ్జెట్ ఒకటే మిగిలింది. ఇంట్రెస్ట్ రేట్లు వాటి విషయంలో కూడా కొంచెం దాదాపు డిస్కౌంట్ అయిపోయినట్లే. అందుకని అన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ డిస్కౌంట్ అయిపోయినాయి అనుకుంటే ఏంటి, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అక్కడి నుంచి పెరగాలి యాక్చువల్గా, అట్లా కాదు, అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. ఎందుకంటే అదంతా ముందుగానే మార్కెట్ అసెస్ చేసేసింది అని అర్థం. కామన్ ఇన్వెస్టర్ అనుకుంటాడు, మరే అంతా మంచిది, అంత బ్రహ్మాండంగా ఉంది, ఇక నుంచి ఇంకేముంది 3 పువ్వులు 6 కాయలు అని. అక్కడి నుంచి పడటం మొదలు పడుతుంది. అది అంటే ఇన్వెస్టర్ ఆలోచనకి విరుద్ధంగా మార్కెట్లు పనిచేస్తాయి చాలా సందర్భాల్లో. అది విషయం, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో మార్కెట్స్ ఆర్ గుడ్. అయితే ఒకసారి లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇమ్మీడియట్గా మార్కెట్లు పడిపోవటానికి ఇమ్మీడియట్గా అయితే ఇప్పుడు పాస్ట్ని బేస్ చేసుకుని ప్రెడిక్ట్ చేయవలసి వస్తే ఇమ్మీడియట్గా మార్కెట్ పడిపోవటానికి తార్కాణం లేదు. అయితే పడిపోతే అప్పుడు చూడాలి, పడిపోతే దాని ఇంపాక్ట్ చూడాలి. ఎట్లా అంటే మీకు చెప్తున్నాను చూడండి. మీకు నిఫ్టీని నడిపించేది ఏమేమి నడిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చూడండి. నిఫ్టీ నడిపించేది ఎవరండి? రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి కదా. ఏంటిది రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి చూద్దాం. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. ఉండి లేట్గా అందుకుంది, కానీ చూడండి మంత్లీ క్యాండిల్ ఎంత పాజిటివ్గా ఉందో. ఇది ఈ నెలే కాదు, మంత్లీ అయినా ఇది వీక్లీ కదా, సారీ మంత్కి వెళ్తాను. అబ్రిడ్జ్డ్ ఫామ్. సో మంత్లీ తీసుకుంటాం మనం. ఓకే, మంత్లీ తీసుకుంటే కూడా మంత్లీ కూడా పాజిటివ్గానే ఉందండి. వీక్లీ పాజిటివ్గా ఉంటే మంత్లీ ఉండదు. చూడండి లాస్ట్ 2 months పెద్ద క్యాండిల్స్. ఇది 3 months క్యాండిల్స్ తీసుకున్నాను, అందుకని చాలా పెద్దగా 3 month చార్టు. సో ఇట్ ఈస్ పాజిటివ్, నంబర్ 1. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టీసీఎస్ చాలా రోజుల నుంచి కొంచెం పాజిటివ్గానే ఉంది, పెద్దగా పెరగలేదు, కానీ ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. అట్లా చెప్పాలంటే చూడండి లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ పెరిగింది. 3300 3400 కదా, మెల్లిమెల్లిగా 37 3800 రేంజ్కి వచ్చేసింది. 2 త్రికోణం. మూడోది ఏంటండి? హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఈ 3 ఎటుంటే అటే మార్కెట్, ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ కదా. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి, ఇది ఎప్పటి నుంచో పాజిటివ్, ఇది పాజిటివే. లాస్ట్ 2 months వైట్ క్యాండిల్స్ కనబడుతున్నాయి కదా, పెద్ద క్యాండిల్స్, వైట్లో వైట్ కలిసిపోయిందే. సో 3 అయిపోయినాయి. పోనీ పెరిఫెరల్ చూద్దామా అంటే నెక్స్ట్ బెస్ట్ వరల్డ్లో యాక్టివ్గా ఉండే షేర్లు తీసుకుంటే, ఎందుకంటే హిందుస్థాన్ యూనిలివర్ లాంటివి తీసుకుని ప్రయోజనం లేదు, వాటిలో మూమెంట్ రాదు కదా పెద్దగా. ఇప్పుడు నేను ఇన్ఫోసిస్ తీసుకుంటాను.
రిలయన్స్కి అయితే జతగాడు లేడనుకోండి, ఇన్ఫోసిస్కి ఉంది కదా, ఇన్ఫోసిస్ టీసీఎస్కి ఇన్ఫోసిస్ ఉంది చూడండి, ఇన్ఫోసిస్ కూడా అప్పే. ఓకే, పాజిటివ్. మరి అలాగే బ్యాంకుల్లో ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సరసన నడుస్తూ ఉంటుంది, దగ్గర నడుస్తూ ఉంటుంది. ఇట్ విల్ బి మూవింగ్ ఇన్ ట్యాండమ్ విత్, అంటే ఇట్ ఈజ్ ఈక్వల్లీ బిగ్ మార్కెట్ క్యాప్ విషయంలో. చూడండి ఈ నెల బాగా పెరిగింది, అంటే ప్రీవియస్ మంత్స్ పోలిస్తే ఈ నెల పెరిగింది. ఇది 1000 రూపీస్కి దగ్గరలో ఉంది. గుడ్. మరి ఇంకేంటి, ఇంకేదైనా తీసుకుంటే ఒక ఐటీసీ తీసుకుందాంలేండి, అది వెయిటేజ్ బాగానే ఉంటుంది కదా. ఐటీసీ నౌ ఐటీసీ దిస్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ పాజిటివ్. అంటే ఇంకేముంది, ఇంకెక్కువ అక్కర్లేదు ఏమండి. సో మార్కెట్కి ఇమీడియట్ థ్రెట్ అయితే కనిపించడం లేదు. అయితే సడన్గా మొన్న వచ్చినట్టు సేల్ వస్తే అప్పుడు ఈ గ్రాఫులు పక్కన పడేయటమే. ఇవి చార్ట్స్ ఏంటంటే గతాన్ని, అంటే జరిగిన కథని బేస్ చేసుకుని ఎలా జరగవచ్చు అనే ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాయి. అయితే సడన్గా వచ్చేటటువంటి ఇంటర్మిటెంట్గా వచ్చేటటువంటి చేంజెస్, డెవలప్మెంట్స్, న్యూస్, ఈవెంట్స్ ఈ చార్ట్ రీడింగ్ని డిఫీట్ చేస్తాయి. అయితే రోజు జరగదు అలాగా, అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అప్పుడప్పుడు జరిగినప్పుడు ఈ చార్ట్లు ఫెయిల్ అవుతాయి, చార్ట్ రీడింగ్ పోతుంది. అదర్వైజ్ జనరల్గా ఇవి చార్ట్లు చెప్పినట్లుగానే జరుగుతుంది. చార్ట్లు ఏం చెప్తున్నాయంటే బుల్లిష్గానే ఉంది, పర్వాలేదు అని చెప్తున్నాయి. సడన్గా సెల్లింగ్ వచ్చేసినట్లయితే అది కంటిన్యూస్గా వస్తుంటే, బాబు ట్రెండ్ మారిపోయింది బాబు, మీరు మీ పని చూసుకోండి అని చెప్తుంది మార్కెట్. అప్పుడు ఈ టెక్నికల్స్ ఏం చెప్తాయంటే, బాబు మారిపోయింది, నన్ను ఏం చేయమంటావు, అది అలా ఉంటుందని అనుకున్నా అన్నీ చెప్పాము, కానీ ఇప్పుడు అలా ఉండటం లేదు, మారిపోయింది, మీరు ఇంకా వేరే చూసుకోండి బాబు అని చెప్తాయి. చార్ట్లు కూడా చేతులు ఎత్తేస్తాయి. బట్ చార్ట్లు జనరల్గా చేతులు ఎత్తవు, ఎందుకంటే రోజు ఈ ఈవెంట్స్, ఇన్సిడెంట్స్, న్యూస్, డెవలప్మెంట్స్ అట్లా ఉండవు కదా, రోజు ఉండవు, అప్పుడప్పుడు ఉంటాయి. సో ఇవి మాత్రం సదాబహార్, ఇవి వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. సో కంక్లూజన్ ఏంటంటే, బేస్డ్ ఆన్ ప్రీవియస్ వీక్స్, ఇప్పుడు గడిచిన ఈ వారం, గడిచిన ఈ నెల, పోనీ లాస్ట్ మంత్, ఈ మంత్ ఇప్పటి వరకు వచ్చిన ఒక నెల, ఈ ఇండికేషన్ తీసుకుంటే మార్కెట్లు బుల్లిష్గానే ఉన్నాయి. అయితే ఆ బుల్లిష్నెస్లో స్ట్రెంగ్త్ మాత్రం తక్కువగా ఉంది, గుల్ల. ఎందుకని, ఏడిఎక్స్ నెగిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్తో పాటు ఉంది, కానీ పాజిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్ పైకి వెళ్ళిపోయి ఉంది, దాంతో కలవలేదు, దూరంగా ఉంది. అంటే స్ట్రెంగ్త్ లేదు, కానీ బుల్లిష్గా ఉంది. అది మీకు రానున్న వారం 2 వారాల్లో ఈ విషయం అర్థమవుతుంది. మళ్ళీ ఆ ఏడిఎక్స్ని తీసుకుని బేస్ చేసుకుని నేను చెప్తాను, ఇంటర్ప్రెట్ చేస్తాను. సో ఫార్ సో గుడ్. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. హ్యాపీ సాటర్డే.